హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. ఈరోజు మనం కార్న్‌ఫ్లేక్స్‌తోని మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది హెల్త్‌కి అయితే చాలా మంచిది. పిల్లలకి పెడితే ఇంకా బాగుంటుందండి. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, మరియు ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయండి. ఇది పిల్లలకి లంచ్లో అయినా ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా ఇస్తే చాలా బాగుంటుందండి. ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిదండి. పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి. తర్వాత కార్న్ఫ్లేక్స్ని కూడా బాగా ఫ్రై చేసేసుకొని అందులోనే మనం ఉప్పు, కారం, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇలా చేసేస్తున్నామండి. పిల్లలకి లంచ్లో మనం చిప్స్ అలాంటివి పెట్టకుండా ఇలా చేసి పెడితే స్టోరేజ్కి ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్లీ వన్స్ పెట్టినా బాగుంటుందండి. ఇలా పల్లీలు అన్నీ అయితే వేయించేసుకున్నాము. అన్నీ తీసేసి తర్వాత అదే ఆయిల్లో కార్న్ఫ్లేక్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మొక్కజొన్నతో తయారవుతాయి కాబట్టి పీచు కూడా అధికంగా ఉంటుందండి దీంట్లో. పిల్లలకి డైజెషన్కి అయినా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుందండి. మార్నింగ్లో పాలల్లో కొంచెం లైట్గా చక్కెర వేసుకొని తింటే స్టమక్ ఫుల్గా ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ ఉంటుందండి. ఇది మొత్తం ఒక చెన్ని లాంటి దాంట్లో కొన్ని వేస్ట్ చేయొచ్చండి. కొన్ని అయితే నేను ఇలా చేసేసుకున్నాను. అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఒక టిష్యూలో వేసేసుకొని అప్పుడు ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత అన్నీ ఇంకా రిమైనింగ్ ఉన్నాయన్నీ కూడా ఫ్రై చేసుకుందామండి. ఇలా తిన్నా సరిపోతుందండి. కానీ కొంతమంది ఇలాగే తినరు కాబట్టి కొంచెం లైట్గా ఉప్పు, లైట్గా కారం వేసుకుంటే ఎవరైనా తినేస్తారండి. అందరికీ హెల్త్కి అయితే చాలా మంచివి. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని ఇంకా మనం ప్రిపరేషన్కి అయితే చూద్దామండి. మొత్తం ఫ్రై అయినాక ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇవి మొత్తం ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఆయిల్లోకించి బాగా తీసేసి టిష్యూ పేపర్లో దాంట్లో వేసుకుంటే ఆయిల్ రిమైనింగ్ అంతా వెళ్ళిపోతుంది. మొత్తం అన్నీ వేసేసి నేను ఇందులో అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నామండి. అవి కూడా ఫ్రై చేసుకొని పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాము. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి కూడా వేసేసుకొని చెన్నీలాగా వేసేసి కొన్ని అయితే ఇలాగే కార్న్ఫ్లేక్స్ కూడా ఫ్రై చేసామండి. ఇలా ఫ్రై చేసేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. బాదం ఇంకా పంకిన్ సీడ్స్ అవన్నీ వేసేసుకున్నాము. తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాక కార్న్ఫ్లేక్స్ని వేసి పల్లీలను కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే మనం కొద్దిగా కారం, మరి కొంచెం సాల్ట్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని మనకి ఏమేమి కావాలో డ్రై ఫ్రూట్స్ అవన్నీ పైనుంచి వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు కరివేపాకు వేయట్లేదండి. కరివేపాకు పిల్లలు తినరు కాబట్టి కావాలంటే అవి కూడా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసి వేసుకోవాలండి. అంతే అండి. పిల్లల లంచ్ బాక్స్కైనా పెద్దలకైనా స్నాక్స్ లాగా తినొచ్చు. కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్సప్ చేసేసి ప్లేట్లో తీసుకొని అయితే సర్వ్ చేసామండి. చాలా టేస్ట్ అయితే సూపర్గా యమ్మీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసామండి. ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకోవాలండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.